హాయ్ అండి. కాకినాడలో కూడా కొత్తగా జూడియో అయితే పెట్టారు కదా! ఇంకా ఎవరైనా వెళ్ళలేదో, వెళ్ళారు అనేది కామెంట్ చేయండి. నేనైతే వెళ్ళానండి. అయితే ఈ వైట్ ప్యాంట్ అయితే జూడియోలో తీసుకున్నది కాదండి. విడిగా నేను తీసుకున్నాను. ఈ వీడియోలోనే మీకు పోస్ట్ చేస్తున్నాను. జూడియోలో అయితే నేను క్లాత్స్ అయితే ఏమీ తీసుకోలేదండి. ఇది వేరే షాపింగ్ మాల్‌లో తీసుకున్నాను. దీని ప్యాంట్ అయితే 300 అయితే పడింది. జూడియోలో నేను ఓన్లీ నెయిల్ పాలిషెస్ తీసుకున్నానండి. వీడియో చూసే వాళ్ళు ఎవరికైతే గ్లిటర్ నెయిల్ పాలిష్‌లేసి ఎక్కువ ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే నా ఫేవరెట్. ఎన్ని గ్లిటర్ నెయిల్ పాలిషెస్ ఇచ్చినా హ్యాపీగా ఫీల్ అయిపోతాను నేను. ఇక్కడ 3 నెయిల్ పాలిష్, ఒకటి టిష్యూ ప్యాకెట్ అండ్ సన్ స్క్రీన్‌ది వెట్ వైప్స్ కొత్తగా వచ్చాయి కదండీ! అవి ఒకటి తీసుకున్నాను. వాటి రిజల్ట్ కూడా ఎలా ఉంటుందో ఒకసారి వాడిన తర్వాత మీకు చెప్తాను. ఇక్కడ నేను ఫింగర్ చూపిస్తున్నాను కదా! మీలో ఇంకా ఓటు ఎవరైనా వేశారా వేయలేదా అని చెప్తున్నాను. ఈ నెయిల్ పాలిష్ అయితే నాకు బాగా నచ్చేయండి. వీటికి సంబంధించిన వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. జూడియోలో కాస్ట్ అయితే నెయిల్ పాలిష్ 80 రూపీస్ అయితే పడిందండి. ఈ సన్ స్క్రీన్ వెట్ వైప్స్ అయితే 50 రూపీస్ అయితే పడింది. దీని ఎక్స్పైరీ 26. ఎక్స్పైరీ 26 అయినా ఇది ఓపెన్ చేసిన తర్వాత మనం ఒక 6 మంత్స్ కానీ, ఒక 3 మంత్స్ కానీ వాడేయాలండి. అయినా ఈ ప్యాకెట్ మనకు ఒక వారం రోజులు కూడా వస్తుందో రాదో నాకైతే డౌట్. ఈ పేస్టల్ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. పర్పుల్ కలర్. బీటీఎస్ ఫ్యాన్స్ వాళ్ళకి ఇలాంటి నెయిల్ పాలిషెస్ అయితే బాగా నచ్చుతాయి. నేనైతే బీటీఎస్ ఫ్యాన్ ఏం కాదండి, నార్మల్గా ఇష్టం. ఈ కలర్ రీసెంట్గా ట్రెండింగ్లో బీటీఎస్ అని ఉంది కాబట్టి మీతో అలా చెప్తున్నాను. ఈ నెయిల్ పాలిష్ కూడా నేను అప్లై చేసుకున్నప్పుడు మీకు చూపిస్తాను. నా ఫింగర్స్కి ఆల్రెడీ ఉందని మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. జూడియోకి ఎవరైతే వెళ్ళారో కామెంట్ చేయండి. ఇక్కడ నేను తీసుకున్న వైట్ ప్యాంట్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది నా సైజ్ కాదండి, వేరే సైజు, అంటే స్మాల్ లేదు, వేరేది తీసుకున్నాను. అయినా పర్వాలేదు, ఎందుకంటే మనం ఆ సైడ్ కుట్లు అయితే ఓపెన్ చేసేసి హ్యాపీగా ఆ ఎలాస్టిక్ ఉంటుంది కదండి, దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకున్నామంటే టైట్ అయిపోతుందండి ఆటోమేటిక్గా. అందుకని చెప్పేసి మనం చేసుకోగలం కదా. ఇక్కడ ఆల్రెడీ కొంచెం విప్పాను చూసారా, దాంట్లోంచి ఎలాస్టిక్ అయితే బయటకు వస్తుంది చూడండి. వీడియోలో చూపిస్తున్నాను కదా మీకు. ఆ ఎలాస్టిక్ని మనం బయటికి కొంచెం లాగి మధ్యలో ఒక కుట్టు వేసామంటే అది ఆటోమేటిక్గా టైట్ అయిపోయిన తర్వాత మనం సైడ్ ఇలా పట్టుకుని ఒక కుట్టు వేసామంటే అక్కడ క్లోజ్ అయిపోయి ఆటోమేటిక్గా నార్మల్గా వచ్చేస్తుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గివ్ అవేలో ఇంకెవరైనా పార్టిసిపేట్ చేయకపోతే పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ.